కేసీఆర్కు నోటీసులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సైతం అంటూ కాళేశ్వరం ఇష్యూలో త్వరలో జారీ చేసే అవకాశం, ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు పిలిచే ఛాన్స్, ఇప్పటికే మాజీ ఐఏఎస్లు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తుల ఎంక్వైరీ అంటూ కర్మ కర్త క్రియ మొత్తం కేసీఆర్ అని చెప్పి ఇక్కడ ఈ పత్రిక రాసింది. అన్నింటికీ గులాబీ బాసే కారణమంటూ వెల్లడి. రాష్ట్రానికి చేరుకున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ మరో 52 మంది నీటిపారుదల శాఖ అధికారులకు తాజాగా నోటీసులు. సోమవారం నుండి విచారణకు రావాలని ఆదేశం. తుది దశకు చేరిన కమిషన్ విచారణ అంటూ. అన్న లైన్లో ఉండు నువ్వు. కేసీఆర్ని జైల్లో పెడతారట, నోటీసులు ఇచ్చిరట. చదువుదాం ఒక్కసారి ఏందో ముచ్చట తెలుసుకున్నాక. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు త్వరలో నోటీసులు జారీ కానున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావుకు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులను విచారించిన చంద్రఘోష్ నీటిపారుదల శాఖకు చెందిన మరో 52 మంది అధికారులకు శుక్రవారం నోటీసులు జారీ చేశారంటూ ఈ సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఆదేశించారట. అయితే ఇక్కడ ముచ్చట ఏంటిదంటే ఒకటే, కాళేశ్వరంకు సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం ఆయన్నే. అయితే ఆనాడు డిజైన్తో సహా కేసీఆర్ చెప్తేనే చేసినట్టు. మరి కేసీఆర్ ఇంజనీరా? నా డౌట్ వస్తూ ఉంది. అంటే ఇంజనీర్లు అంతా ఏం చేసినట్టు మరి? ఇక్కడ చూడండి, 3 బ్యారేజీల నిర్మాణ స్థలం, బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం, ప్రాజెక్టు డిజైన్, వ్యాస్కోప్ సంస్థకు నామినేషన్ పద్ధతిపై సర్వే పనులు ఇవ్వడం తదితర విషయాల్లో ఇప్పటికే అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తాము ఫాలో అయ్యామని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కమిషన్ ముందు హాజరై ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు అంటూ. అసలు నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా, ఒకవేళ కేసీఆర్ తిరమర చెప్తే అధికారులు చేసేటోళ్ళ? అంటే అవగాహనతో చెప్తేనే వాళ్ళు చేసిరనేది లెక్క. యాక్చువల్గా ఇక్కడ చూడాలి మనం. ఇలా వాంగ్మూలం ఇచ్చారంటే అదేదో గొప్ప విషయం కాదు. ఆనాడు ఆయనకి ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని ఎట్లా రైతులకు ఇద్దామనే ఆలోచన ఆయన చేసి ఉంటే, అది సమర్థిస్తే, అది కరెక్ట్ అనుకుంటేనే చేసారు తప్ప ఎవడు కూడా నీళ్ళు ఇటు పోసారి గడిపోతే మీరు తప్పు చెప్తారంటే కూడా కావాలని లేలే నాకు అడే పోలే నీళ్ళు అని చెప్పిండా? నదులకు నడక నేర్పిండి అని అంటారు కదా, దాని అట్లకి నడక వేరే తప్పనడుగు లేచిండా అని నా ప్రశ్న. బరాబ్బర్ ఉంటేనే చేపించుంటారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తాడు, ఒక్క చుక్క కూడా వాడుకోలేదు మనం మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్కి వెళ్ళని చెప్పాడు. మరి ఈ ఎండాకాలంలో వాడుకుంటాడో వాడుకోవడం చూస్తాం. మనమే కదా సాక్ష్యం దానికి. బ్రహ్మాండంగా మనం చూస్తాం ఖచ్చితంగా. ఎన్ని టీఎంసీల నీళ్లు తీసుంటో మళ్ళీ రిపోర్ట్ ఇస్తాడు మనకి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన. ఇక్కడ కేసీఆర్ నిర్ణయాన్ని తాము ప్రశ్నించే స్థాయిలో లేకపోవడంతో, అసలు ఇది ఎంత తప్పు ముచ్చటంటే ప్రశ్నించే స్థాయిలో లేకపోవడం ఏది? ఎవడు ప్రశ్నించమన్నాడు? సరే ఇది తప్పు అంటే ఎందుకు కావాలని పట్టుబడతాడు ఆయన? మన చిన్నపిల్లగాడ చాక్లెట్ తింటుండా? వాటిని ఫాలో కావాల్సి వచ్చిందని స్పష్టమైన సమాచారం అందించారు. వ్యాస్కోప్ తయారు చేసిన కాళేశ్వరం డిపిఆర్ని ప్రభుత్వం ఆమోదించిందని, కేసీఆర్ దానికి అనుమతిస్తూ సంతకం చేశారని, నిర్మాణం చేపట్టే క్రమంలో అన్నారం సొందిల బ్యారేజ్ల నిర్మాణ ప్రదేశాలను మార్చారని వెల్లడించారు. తాము సూచించిన కాకుండా స్లూయిట్ గేట్ల సైజు, బ్యారేజ్ ప్రధాన గేట్ల సైజును తగ్గించారని కమిషన్ విచారణలో పేర్కొన్నారు అంటూ. ఏం చేస్తారో చెయ్యండ్రి, ఇందులో ఏ తప్పు దొరికిందో దొరకబట్టుర్రి, కేసీఆర్ని జైల్లో పెట్టాలనిపిస్తే పెట్టుండ్రి, లేదా హరీష్ రావును కూడా, ఇక్కడ హరీష్ రావుది కూడా తప్పని చెప్తున్నారు కదా, హరీష్ రావును కూడా మీకు చాతనైతే జైల్లో పెట్టుర్రి. అప్పుడు తెలుస్తుంది విచారణ సంస్థలు బరాబర్ విచారణ చేస్తున్నాయని చెప్పి నమ్మడం వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే మీరు కావాలని కక్షపూరితంగా కల్వకుంట్ల కవితను ఎట్లయితే అరెస్ట్ చేసిర్రో ఇక్కడ కూడా గంతే అని అనుకునే ఆస్కారం ఉంటుంది. బరాబర్ ఆ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఎట్లయితే రిపోర్ట్ ఇస్తాడో ఆ రిపోర్ట్ ప్రకారంగా మీరు ఏం చేస్తారో చేస్తూ పెట్టరు మాకు, అప్పుడు నమ్మొస్తుంది. అయితే ఈ హరీష్ రావు కూడా జైలుకు పోతారని చెప్తున్నారు. ఈ హరీష్ రావుకి సంబంధించి వార్తలు అయితే ఎట్లొస్తున్నాయంటే, మొన్న వరంగల్కి పోయినాక ఈయన ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట మనందరం కూడా విన్నాం. ఆయన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఏదైతే అది ఉందో రిజర్వాయరు, దాని పేరు మీద ఒక్క గుంట కూడా లేనోడు ఇన్ని ఎకరాలకి ఎట్లా వచ్చిండో అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు ముఖ్యమంత్రి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడంటే ఏదో జరుగుతుందన్నట్టు, ఏదో జరిగిందన్నట్టు. కానీ హరీష్ రావు ఏం చెప్పిండో కూడా నేను విన్నాం మనం. హరీష్ రావు కూడా ఒక్క కుంట ఆక్రమించినా కూడా నన్ను జైల్లో పెట్టచ్చని చెప్పిండు హరీష్ రావు. మరి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు కదా. మనం సిద్దిపేట చక్రధర్ అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న లైవ్లో ఉన్నారు మీరు. అయితే ఏం లేదు, ఇప్పుడు హరీష్ రావు మీద ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు విన్నారు రాష్ట్ర ప్రజలు. వెంటనే హరీష్ రావు చేసిన ఛాలెంజ్ కూడా విన్నారు. ఒక్క గుంట కూడా సర్వే చేద్దాం రా, ఎప్పుడు వస్తావు రా, డేట్ చెప్పు, టైం చెప్పు అంటుండు. ఇప్పుడు ఛాలెంజ్ మీరు తీసుకుంటుర్రా, ముఖ్యమంత్రి తీసుకుంటుండా? ఎప్పటిలోపు అది బయట పెడతారు అంతే. ప్రభుత్వం తీసుకుంటది ఛాలెంజ్. ఓకే, తీసుకుంది ఆల్రెడీ. ఒక క్రైమ్ జరిగింది అంటే ఒక ప్రిలిమినరీ ఎవిడెన్సెస్, మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రేంజ్ లో స్పందిస్తాడు.
ఎవడో చక్రధర్ చెప్పిండనో ఇంకెవరో చెప్పిండని స్పందించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఎవిడెన్సెస్ దొరికినాయి, ఇతను ఇలా చేస్తుండు అని దొరికినాయి. సో దానిపైనే వారు ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. హరీష్ రావు మీరిచ్చిరా అన్న, మీరిచ్చిరా ముఖ్యమంత్రి గారికి మీరిచ్చిరా? నేనే ఇచ్చిన ఫైల్, అది కోర్టులో వేసిన తర్వాత గతంలో ఒకసారి వారితో ఏమన్నా అంటే సిద్దిపేట పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇది ఇట్లా చేస్తుండు అంటే మీరు ఆధారాలతో కోర్టు కేసు వేయండి చక్రధర్ అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. చెప్తే అదే విధంగా వెళ్ళి ఒక పిటిషన్ వేసిన, రిట్ పిటిషన్ వేసిన. ఓకే, వేస్తే దానిపైన కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఎవరికి, రెవెన్యూ ఫర్ హోమ్ సిద్దిపేట కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, చిన్నకోట ఎంఆర్ఓ గారికి అసలు ఏంది లుక్ ఇన్ టు దిస్ అని చెప్పింది. వాళ్ళు మొత్తం చేసి నిన్ననే నివేదిక కూడా ఇచ్చారు. అది కూడా నివేదిక కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు అనేది నిన్న నివేదిక చదివిన తర్వాత తెలిసింది. ఇప్పుడు రేపటికి కౌంటర్ రెడీ చేస్తున్నాం. ఎందుకంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను వినండి. 149.04 ఎకరాల రంగనాయక సాగర్ లో 8 గుంటలు 1 గుంట పైనే కేసేశాను నేను. దీంట్లో ఏం తేలిందంటే వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎవరైతే 8 గుంటలు 1 గుంట గవర్నమెంట్ కి అప్పచెప్పారో వాళ్ళు కాంపన్సేషన్ 2016లో తీసేసుకున్నారు. వాళ్ళకి జాగాకి ఏం సంబంధం లేదు. ఆ జాగా చూస్తే ఇప్పుడు ఎవరి దానిలో ఉందంటే ఈ హరీష్ రావు పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. అది అది ఎట్లయితుంది మీరు చెప్పండి? ఇరిగేషన్ కి ఇచ్చి వాడు కాంపన్సేషన్ తీసుకొని చేతులు దులుపుకున్నప్పుడు అది ఈయన స్థాయికి ఎట్లా వస్తుంది? ఈయన ధరణిలో ఈయనకి ఎట్లా కనిపిస్తుంది? 100% తప్పది. ఒకవేళ రైతుల నుంచి డైరెక్ట్ కొన్నట్టు అయితే విచారం చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అధికారులు, అది మేము తీసుకున్నాం కానీ అది మ్యూటేషన్ కాలేదు. సో 8 గుంటలు ప్లస్ 1 గుంట ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి రికవరీ యాక్ట్ ప్రకారం మొన్ననే అక్టోబర్ లో పైసలు రిటర్న్ తీసేసుకున్నారు. తీసేసుకొని తప్పుగా కాంపన్సేట్ చేసినాము, వీళ్ళు పట్టాదారులు కాదు కబ్జాలో ఉన్న వాళ్ళు అని చెప్తుంది. ఏది ఎంఆర్ఓ రిపోర్ట్ చెప్తుంది. అంటే నువ్వు ఒక ల్యాండ్ అక్వైజేషన్ చేసినప్పుడు ఎవరికి పైసలు ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఎవరికి ఇవ్వట్లేదు చెక్ చూసుకోరా ఒట్టిగా ఇయ్యరు కదా. మినిమం కబ్జాలో ఉన్నవాడికి ఇస్తున్నావు అంటే పట్టాదారు కూడా తెలుసుకోకుండా మీరు పైసలు ఎట్లా ఇచ్చారు? ఇక్కడ 9 గుంటలలోనే ఇంత అక్రమాలు జరిగితే 149 ఎకరాలలో ఎంత జరుగుతుందని నేను అడుగుతున్నా. రెండోది, అందరి జాగాలు పోతున్నాయి. రంగనాయక సాగర్ కోసం ఇస్తుంటే 2016 నుంచి ఈయనకు జాగాలు వస్తున్నాయి హరీష్ రావుకి. ఇది 2019 నుంచి స్టార్ట్ అయింది ఈయనకు రావడం. ప్రపంచం అంతా కొట్టుకపోతుంటే ఈయన రివర్స్ ప్రయాణిస్తుండే. అంటే ఈయనకి 24 వరకు, మన జనవరిలో కూడా ఈ 9 గుంటల రిజిస్ట్రేషన్ ఈయనకి జనవరిలోనే అయింది. జనవరిలో అయిందా? జనవరిలో 2024 అండి. మొన్న మా గవర్నమెంట్ ఫామ్ అయినాక అయింది ఈయనకి. అంటే ఎవడు చూస్తాడులే ఇది అనుకున్నాడు. అప్పుడంటే ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ మంత్రి చేసుకున్నాడు, పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇంకొకటి 464 సర్వే నంబర్ లో 9 ఎకరాల 30 గుంటలుంటే 1 ఎకరా 29 గుంటలు మాత్రమే ల్యాండ్ ఎక్వైర్ అయింది, మిగతాది కాలేదు. అంటే వాళ్ళకి వచ్చిన నీళ్ళు ఇళ్ళకి రావా? అది బఫర్ జోన్ కిందికి రాదా? అది FTL కిందికి రాదా? అందులో ఏముంది? ఆయన ఫామ్ హౌస్ ఉందా? ఫామ్ హౌస్ పంటలు పండిస్తుండు, సరే ఫామ్ హౌసే ఉన్నది. అయినా అక్కడ ఇతరులు వండించుకోవడానికి ఇప్పుడు భూమి తేలితే ఎవడైనా వండించుకోవచ్చండి. ఇప్పుడు కరీంనగర్ లో కూడా ల్యాండ్ ఎక్వైరీ చేసినప్పుడు ఆడ తేలిన భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు అని చట్టం ఉన్నది. ఏం కాదు, చేసుకోవచ్చు పోనీ అని. ఈడ కొత్తిమీర అనుకుంటే కూడా ట్రాక్టర్ పెట్టి దున్నుతారు, మరి ఈయన ఎట్లా వండిస్తుండు? అండ్ అక్కడ భూమి మొత్తం లోతు కిందికి ఉంటది, దాన్ని అక్కడున్న ఇరిగేషన్ మట్టి తీసుకొచ్చి, ఇరిగేషన్ ప్రాపర్టీ అది, కొన్ని వేల ట్రిప్పుల మట్టిని ఊసి లెవెలింగ్ చేసుకోరు. ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నువ్వు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అయి ఉండి నువ్వు ఎలాంటి వ్యాఖ్య చేసినావంటే రైతులు చూపించిన కబ్జాలో ఉన్నా అంటుండు. కాదు ఆయన అన్న స్టేట్మెంట్ నేను చెప్తా మీకు. ఒకే ఒక్క మాట గట్టిగా అంటుండు, నేను నిబంధనల ప్రకారం 13 ఎకరాల పట్టా భూమి కొన్నా, 1 గుంట కూడా ప్రభుత్వ భూమి తీసుకోలేదు,
ఒకవేళ దీన్ని ఎవరన్నా సాక్ష్యం అంటే ప్రూవ్ చేస్తే నిరూపిస్తే దేనికంటే దానికి సిద్ధమని చెప్తుండు. ఎప్పుడు వస్తారో రండి అంటుండు. ఆయనతోటి కాదు అది ఆల్రెడీ కోర్టులో తేల్చి పాడేసారండి, రికార్డ్స్ ఉంది. ఆయన ఏమనుకుంటుండంటే ఇది ఇజ్జత్ పోయింది, ఇజ్జత్ పోయిన వాళ్ళ ముందు జారి పడ్డట్టే చేసుకుంటుండే. ఆయనకి సెన్సెస్ ఖరాబ్ అయినాయి. ఒకేసారి దొరికిపోయేసరికి ఫస్ట్ టైం ఏం మాట్లాడాలో అర్థం కాక బ్లాక్ మెయిల్ చేస్తుండు. దీని గురించి మేము బ్లాక్ మెయిల్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ఆయనకి బ్రెయిన్ సరిగా పనిచేస్తలేదు. ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం. ఇవాళ సామాన్యులు సిద్దిపేటలో ఏమంటారు, ఫస్ట్ టైం హరీష్ రావు తడబడుతుండు అని అంటారు. నేను అంటున్నా, నువ్వు ఒక ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడే ఒక గుంట కోసం నువ్వు రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చి ఫోటో దిగిపోయాను. నీకు అంత అత్యవసరం ఏముందా? నాకు కూడా సేమ్ ఇదే డౌట్. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తి ఒక గుంటకు కకృతి పడతాడా అనేది నా ప్రశ్న. ప్రశ్న ఏముందండి, మీ పేపర్ తలుసుకుంటే 100 ఎకరాలు జమ చేసుకోవచ్చు కదా, ఆయన దోసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అని చెప్పారు కదా, అందులో సంపాదించుకోవచ్చు కదా. గీ గుంటక కకృతి పడ్డా? మీకు ఒక కథ చెప్తా వినండి. మనం చిన్నప్పుడు తెలుగు వాచకంలో ఒకటి చదువుకున్నాం. ఏంటంటే ఒక వేటగాడు వెళ్ళి అన్నిట్లను సంహరిస్తాడు దీన్ని. అక్కడ ఉన్న ఒక నక్కన ఏందా ఫస్ట్ ఇవన్నీ తినుడేందుకు ఈ బాణంకున్న నరం ఉంటది కదా, ఆ నరం కొరికి తింటా దాంతో మొదలు పెడతా అంటారు. అంటే అత్యాశకు పోయినోనికి సాగు తప్పదు అన్నట్టు ఈయన కూడా 9 గుంటలలో ఎవడు చూస్తాడు అనుకున్నాడు. ఊరంతా దోసుకున్నాడు, కొల్ల దొంగతనం కాడ దొరికినట్టు ఈయన పరిస్థితి ఇట్లుంది. జైలుకు పంపుతారా హరీష్ రావు? జైలుకు పోతాడా? హరీష్ రావు జైలుకు పంపాలండి. పంపాలంటే ఎవరు పంపాలి? మీరేగా. అరే ఇప్పుడు నేను ఉన్నా అండి, అన్యాయాన్ని వెలికి తీసిన. ఇవాళ డిస్కషన్ నేను ఏడాది నుంచి కొట్లాడుతుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి నోట్లకెళ్ళి వచ్చింది. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా అరే ఒక సామాన్యుడు అడిగిండు, ఆ ఫైల్లో తప్పున్నది అని తేల్చిండు, ఆయన జైలుకు పోవాలండి. వాళ్ళు అసలు ఆయనకి ఇంత ప్రాపర్టీ ఎక్కదండి. ఇప్పుడు ఎవడన్నా అడిగితే కంపేర్ చేస్తారు, ఈ పొలిటీషియన్ ఇది లేదా, ఆ పొలిటీషియన్ అది లేదా అని. సరే మీకు దమ్ముంటే వాళ్ళ గురించి తీయండి. నా సబ్జెక్ట్ హరీష్ రావు నా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డాడని నేను తీస్తున్నా. ఈ తీసే క్రమంలో చక్రధర్కి ఇదే పని అంటే ఇంకేం పని ఉంటారా బాబు? సోషల్ మీడియాలో ఒక కామెంట్ ఏం పెట్టిరంటే, ముఖ్యమంత్రికి తెలిసి తెలవక అన్నాడు ఆ మాట. ఎవరో చెప్పిండ్రు, ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని అనుకున్నాడు తప్ప అసలు నిజంగా ఆయనకు ఆ సబ్జెక్ట్ ఐడియా లేదని చెప్పారు. ఇక ఈ కామెంట్ చేసే ఫ్రీ ఇంటర్నెట్ కనుక ఐడియా ఉందండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఒక మాట మాట్లాడాలంటే సీనియర్ ఐఏఎస్ లను చీఫ్ సెక్రటరీలను ఎంతో మందిని అడిగి ఒక వ్యాఖ్య చేస్తాడు, ఇష్టం ఉన్నట్టు చేయడు. ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, టిఆర్ఎస్ అయినట్టు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినట్టు ఈ చిల్లరగాల పార్టీ కాదు ఇది. ఇక్కడ ఒక మాట మాట్లాడాలంటే 1000 మందిని కన్సల్ట్ చేసి మాట్లాడతారు. ఈ ఒక్క దాంట్లోనేనా అన్నిట్లనా? అంటే ఈ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా అంతేనా? ఒకటి సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు బుక్ చూస్తాం, విమర్శ చేసేటప్పుడు ఆత్మ పరిశీలనతో పెడతాం. అంటే కొన్ని నోరు జారిండు కదా, కొన్ని తెలిసి తెలవక నోరు జారిండు గారి అప్పుడు అడిగే నోరు జారిండు అనడం కంటే ఇప్పుడు బిల్లారంగా అన్నాం, బాబామరులం బిల్లారంగా అన్నాం. జోడెడ్లు దొంగలు లెక్కనే ఉంటారు కాబట్టి బిల్లారంగా అన్నాం. వీడు సిద్దిపేట దోసుకుంటే వాడు సిరిసిల్ల దోసుకున్నాడు, వీడు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడు, వీడు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరు దొంగలే అండి. అప్పుడు అమెరికాలో బాత్రూమ్లు గడిగొచ్చిన కింది కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ప్రజల ప్రశ్న. మీతో అవుతుందా? అతి తొందరలో బాబామరులను మెడబట్టి లోపల నూకకపోతే ఎవరిది తప్పు? నూకకపోతే మీరు కూడా తప్పు చేసినట్ట. మళ్ళా మీరు ఇక్కడే తప్పు చేస్తారు నరేష్ గారు. జనం కూడా వెయిట్ చేసేది నిజమే, వీళ్ళని మెడబట్టి నూకాలి, కాన్స్టిట్యూషనల్ గా తప్పు ఉండాలి. నేను మెడబట్టి అంటే నిజంగా మీరు మెడబట్టే అని అడుగుతలేను నేను, కానీ పక్కాగా అరెస్టు జరుగుతుందా? తప్పు చేసిరు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అని చెప్పారు. 100% అరెస్ట్ చేయకపోతే మీరు అంతా కలిసి చేసిరు ఇదని అనుకోవచ్చు. ఇక మీరు ఏమనుకున్నా ప్రజలకు అదే కదా డిసైడ్ అయ్యేది ఇక చివరికి. ప్రజలు ఒక విషయం అలా అంతా ఒకటే రాబోయే వాళ్ళంతా దొంగలే అని అంటే మరి ఒప్పుకుంటారు అప్పుడు మీరు కనుక అరెస్ట్ చేయించకపోతే. ఇప్పుడు కాదు చేయకపోతే, ప్రభుత్వం వచ్చేదే కాదు, ఇప్పుడు కాదు వచ్చింది. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మీరు కూడబలుకొని చేసిరు ఇదంతా అంటారు. అప్పుడు ఏం చెప్తారు?
చట్టంలోని లొసుగులు చూసుకొని వాళ్ళు ఏమన్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఏం చేయలేం కానీ మన వరకు మాత్రం కాన్స్టిట్యూషనల్ గా వారిని అరెస్ట్ చేసి లోపలిస్తాం. సరే చూస్తాం, మీ నిజాయితీని ప్రజలు కూడా చూస్తారు తప్పకుండా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూసిరా, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్తా ఉండు. నేనేమంటా ఉన్నా అంటే ప్రజలకు అనుమానం అడిగినా కదా, బరాబర్ అడిగినా కదా, ఎట్టి పరిస్థితులలో ఒకవేళ మీరు ఇన్ని తప్పులు జరిగినాయి, ఇన్ని స్కాములు జరిగినాయి, ఇన్ని స్కీములు పెట్టిరు అని అన్నప్పుడు మరి తప్పులని మీరు చూపించినప్పుడు వాటి ద్వారా వాళ్ళపైన శిక్షలు జరగకపోతే అనుమానం ఎట్లొస్తుందంటే వీళ్ళంతా ఒకటే రాబోయ్ అందరు దొంగలే, వీడున్నప్పుడు వాడిని కాపాడతాడు, వాడున్నప్పుడు వీడిని కాపాడతాడు అని చెప్పి